సాత్విక వస్తుంది షూటింగ్ కోడింగ్ కాబట్టి నువ్వు నాకు కెమెరా వచ్చా మరి ఎవరు చెప్తారు ఇప్పుడు కోడింగ్ లక్ష్మణ్ రోజు వంకత తాగుతావా తింటావా తాగుతావా తాగలే బుక్కుతావా బుక్కుడు కాదు పాలు వేసుకున్నాడు తాగుతావా ఏంటిరా కుంకాలు ఇవ్వాలి చూసింది చెద్దరు కప్పుకొని పట్టుకొని ఉన్నది అయ్యో ఏటీని చేస్తానా ఏటీని చేస్తాను గుడ్ మార్నింగ్ షార్ట్ పెడతాను ఫస్ట్ షార్ట్ పెట్టు అని కూడా అన్నది మౌనిక షార్ట్గా పెట్టు ట్రైలర్ అంటే అవుతుంది కదా టక్కన అన్నది షార్ట్ పెడతాను మౌనిక దయ ఏదో సన్ఫ్లవర్ నీకు తెలియదా నేను మొన్న నుంచి అది చూస్తాను అని చెప్తాను సన్ఫ్లవర్ సోరకాయ ఎందుకురా ఎప్పుడు పడ్డది ఎప్పుడు మీరు రోజు వస్తే తెలుస్తుంది తిన్న సొరకాయ దింపుతావా అది క్యాబేజ్ దింపవా సొరకాయ వాళ్ళు తింటారు అందరు తింటారు పచ్చిది పూల వాళ్ళ కన్నా కావన్నా కావాలి అవి ఉల్లారికి పోయి రాలిపోయిన వాళ్ళు ఏరుకొని ఏమైంది వచ్చింది ఏమైంది ఇక్కడ క్యాబేజ్ అయింది ఇంకా పెద్దగా అవుతుంది అంటే పురుగు పడుతుంది అట పురుగు పడుతుంది తెంపుర్రా చిన్నగా పట్టలే తెంపురా అయ్యా తెంపు సత్క తెంపు సత్క నేను ఆయన నాకు తెంపరాకపోయాను అనుకో ఏం లేదు చిన్నగా తెంపుతాడు అయ్యో దాంట్లో ఏముంటాయి రబ్బ బాగా తెంపడానికి భయపడతాను చిన్ని పురుగు ఏడు ఉన్నాయి అయ్యో ఈ చెట్టు ఊసేస్తాను చెట్టు ఊసి రాకుండా కాయ రావాలి ఎందుకురా రావాలి కూర్చొని కొద్ది పాపలు ఉన్నాయి చెట్టు కింద ఏం లేవు ఇట్లా పెట్టి కాయ కొంచెం చెట్టు నన్ను తిరిసేసినావు కదా ఇంకంత చిన్న ఉంది అది పెట్టానా చూడు ఎంత తిన్నదో చిన్నగా ఉంది కానీ మన కూరకు అయితే లేదు దాని కూర అయితే ఇంత తిన్నది ఈ రెండు ఇంకో రోజు ఉంటే కదా ఇంత తింటది బర్రె పురుగు క్యాబేజీ పెట్టు దొడ్డైతే ఇంత ఫ్రెష్ క్యాబేజ్ అబ్బా తీయంగా వస్తుంది మంచిగా ఉంది మందులు వేయలే ఏం వేయలే అయ్యో మరి తింటారా అంటే వస్తుంది తింటావా చిన్న పచ్చి తింటావుగా వాళ్ళు షూటింగ్ కదా పని కూర అంటకుంది అట్టనే తినాలి ఇక వేస్ట్ నూనె కాల్పిట్లు మొక్క ఎట్లుంది నువ్వు తిను సత్కా హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇలా బుధవారం షూటింగ్ ఉంది, షూటింగ్ కావాలి 31st వీడియోది. ఈ 2 రోజులల్లా ఎడిటింగ్ చేసి పెట్టాలి, అవుతుందో కాదో కానీ 31st అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా స్పెషల్ ఏంటిదంటే సాయంత్రం 5:30కు మన మెయిన్ ఛానల్ క్రియేటివ్ థింగ్స్లో ఫస్ట్ షార్ట్ వస్తుంది. ఎన్ని రోజులు షార్ట్ పెట్టాలనేది కానీ ట్రైలర్ ఉంది. అయితే ట్రైలర్ను చిన్నది 1 నిమిషం 2 నిమిషాలు ఎట్లా అని అనుకున్నాం, అప్పుడు షార్ట్గా పెడదాం అనిపించింది. ట్రైలర్ అంటేనే షార్ట్గా ఉంటుంది కదా, సో ఆ ట్రైలర్ని షార్ట్గా పెడదామని చూసినాం. సో తప్పకుండా చూడండి, 31st దావత్ ట్రైలర్ అనేది షార్ట్గా వస్తుంది, షార్ట్ రూపంలో వస్తుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటా. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో కూడా చూద్దాం. ఇది ఫస్ట్ షార్ట్కు ఫస్ట్ కామెంట్ ఎవరో చూద్దాం. ఇప్పటికైతే ఇది ముచ్చట. చలిమంట అయితే అప్లోడ్ చేసినాం. చాలామంది అయితే చలిమంట వీడియో చూసి చిన్నతనం గుర్తుకొచ్చిందని కామెంట్ చేసిండ్రు. ఇదానికి ఇంకా భారీగా అనుకున్నాం, పెద్దగా అనుకున్నాం, కానీ మన ఈ చిన్నపిల్లలతోని యాక్టింగ్ సెట్ అవుతలేదు, వాళ్ళు చేయలేకపోయినారు, చేస్తలేరు, అట్లా ఇబ్బంది అయింది. సో లేకుండా ఇంకా బాగానే ఉండే కానీ వీడియో తీయలేకపోయినాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. ఇంకో స్పెషల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం, లక్కీ డ్రా అని మన థర్డ్ ఛానల్కు. ఇక న్యూ ఇయర్ వీడియో ఉంది, 31st వీడియో ఉంది, ముచ్చటి వీడియోలు ఉన్నాయి మన ముచ్చట్ల వీడియోలలో కూడా.
ప్రతిదీ స్పెషలే, ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే స్పెషల్ వీడియో వస్తుంది. ఈ సంవత్సరం అంతా ఎట్లా గడిచింది అనేది ఒక వీడియో రూపంలో వస్తుంది. ఈ సంవత్సరం ఎన్నెన్నో అనుకున్నాం, ఇది చేయాలి అది చేయాలని, చాలా వరకు చేయలేకపోయినాం, మిస్ చేసినాం. వచ్చే సంవత్సరం అన్న చేస్తాం, చూడాలి. అవన్నీ ఏంటి అనేది కూడా న్యూ ఇయర్లో ఫస్ట్ ముచ్చట్లు మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మీరు చలిమంట జరిగినప్పుడు జరిగిన చిన్న ముచ్చట్లు చూడండి. బాయ్. టైం వచ్చేసి ఎంత అవుతుంది అబ్బొత్తుడే? 5:30 అవుతుంది. ఫస్ట్ టైం 5:30కి లేసు అందరం. అబ్బా 3కి లేచిన టైం కూడా ఉంది. ఎందుకు చలికాలం మంట కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయినా చలికాలం మంట ఎందుకు కాగుతుంది తెలుసా? ఎందుకు కాదు, పొలాలు కోసి గడ్డి వేస్ట్ అయిపోతుందని. ఎప్పుడు వేస్ట్ కాదు. చిన్నప్పుడు దొంగతార బీడీలు ఎత్తుకపోయి తాగాలనిపించు. ఏదో పంచాయతీ కోసం ఇచ్చారు, ఎట్లుంటుంది తాగేసరికి ఘోరం అయింది కదా. అంత ముందు పెళ్లిళ్ళ బీడీలు లేకపోతే లొల్లి. మళ్ళీ సరిలేదు. ఇక మనకి ఏడికి వచ్చిన ఎయిటింగ్. లుంగి కాదు, అయ్యే మ్యాచింగ్ లేవా? చూడు ఎంత చేంజ్ పాయింట్ ఏర్పడుతుందో. అలా పెద్ద చేంజ్ ఒకటే కదా చూసినావా? అంత పిసి పిసి అయితే లేదు, నన్ను పిసి అని ఎత్తాలి. అదేముంది, అది యాష్, అదేం కలర్ బ్రౌన్. ఒకటి మార్చిన కాబట్టి మంచిగానే ఉంది. అధ్వానం చెట్టు నాకు అర్థం కాదు. మా చూస్తారు మ్యాచింగ్. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన వాళ్ళు ఇది పెడదాం, వాళ్ళ పాయింట్ చేంజ్ అని పెడతారో చూద్దాం. అలా పాలప్పుడు వేరే లుంగి పంచనే కట్టుకొచ్చుకునే క్లోజ్ లా. మళ్ళా ఎన్ని లింక్ పంచులు చేంజ్ చేసిండు ఈ అన్న. ఇంత ఘోరమా అన్న? మేము పిసోళ్ళ లెక్కనా? ఇది ఒకటేగా ఇప్పుడు. ఇగో ఇది ఈ రోజా, ఇగో అంకుల్కి మేము షూటింగ్ వచ్చినాం. ఇగో మన వాళ్ళు కట్టినట్లు చూస్తాను, ఎవరు కంటిన్యూటీ మిస్ అయిందని. ఏం సెట్ అవుతుంది, ఏం సెట్ అవుతుంది రాజు? ఒక రోజు ఒక లుంగి పంచేసి ఒక రోజు ఒక లుంగి పంచేది ఏం సెట్ అవుతుంది? అదే షర్ట్ మీద వేరే 2 లుంగి పంచలు వేసినాక ఎట్లా సెట్ అవుతుంది? ఇప్పుడు తిన్నావా ఒక లుంగి పంచా, తినలే ఇంకో లుంగి పంచ ఎట్లుంటది? అవును, రిచ్ షార్ట్స్ అనుకుంటారు, రిచ్ ప్రొడక్షన్ అనుకుంటారు. డబ్బాలు లుంగి పంచా, ఏం లుంగి పంచా చూడు. అంతగానో ఏం గుర్తుపడతలేరు, ఏం గుర్తుపడతారు. పురాణాలు అదే కదా. ఏం చేద్దాం, గుర్తుపట్టిన వాళ్ళకు మిస్టేక్ జరిగిందని ఒకటి ఆప్షన్ ఇద్దాం. ఇంద్రసీన్ వాళ్ళు ఇచ్చినారు. మిస్టేక్ ఇంద్రసీన్ వాళ్ళ రాఖీ ఒకటే రోజు జరిపిస్తారు. రాఖీ కట్టంగా హోలీ జరుగుతుంది. ఆ పండుగ ఒక రోజు ఎందుకు వస్తుంది? గిఫ్ట్ పెట్టిలా పెట్టిళ్ళు. దానికి ఒక 500 తప్పులు తీసిల్లు సీన్ వాళ్ళ. వాళ్ళు పెట్టే అంటే అన్ని, కానీ ఇట్ అయింది కదా, అన్ని తప్పులు ఉన్నాయి. పెద్ద ఇట్టు అది. అంటే మనం యాక్షన్ చేసినప్పుడు కరెక్ట్ చేయాలన్నట్టు, కంటిన్యూటీ లేమో. ఫైట్ లో ఒకసారి మీసం పెద్ద ఉంది, ఒకసారి మీసం తిన్న 500 తప్పులు తీసిల్లు ఆ సీన్ వల్ల. ఈ టైం అయితే వీడియో పెట్టవా? చిన్ని గింత చిన్న పిల్ల గింత పొద్దున్న లేచింది గారు. పొద్దున్న ఇంకా 4కే లేచినట్టుంది చిన్ని పాపం. చిన్ని 4కే లేచింది. చూడండి, మేము పొద్దున్న ఎప్పుడో షూటింగ్ వచ్చినా వీళ్ళకి ఇప్పుడు వస్తాను, ఏం చెప్పాలి? ఇప్పుడే లేచింది లార్రా, గింత అద్వానం వర్రా.